पूरा लोकल। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఈ 21 నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను, పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన వాడిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, రైతు గురించి తెలిసిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటా ఉంటారు. ఏ వేదిక అయినా కూడా చెప్పుకుంటా ఉంటారు. సరే, వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ, ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి, గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి, ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణమని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో. అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు. మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుగురుతుందని, లాభం జరుగుతుందని, తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు అవుతాయని, పాలమూరు బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని, ఇట్లా ఎన్నో ఆశలతో 12 సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. మరి సరిగ్గా నిన్నటితో 21 నెలలు నిండి 22వ నెలలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. వాస్తవం ఏంది అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి, మరి ఇప్పటికే భూసేకరణ గాని, ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, ఒక వడ్డిచ్చిన విస్తరిలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి, నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్లీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తా ఉంది.